బ్యాక్ టు న్యూస్. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తజనం హాజరయ్యే మహాకుంభమేళా వైభవోపేతంగా సాగుతుంది. రోజుకు దాదాపు 1 కోటి మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించే ప్రయాగలో భక్తులు ఎక్కడ ఉండాలి? యూపీ సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? టెంట్ సిటీలో కాలేజీలు ఎలా బుక్ చేసుకోవాలి? ఇంకా ఏ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి? మహాకుంభమేళాకు వచ్చిన ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యూపీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేశాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచిపోయేలా మహాకుంభమేళా కోసం ప్రత్యేకంగా టెంట్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఐఆర్సీటీసీ టూరిజంతో పాటు యూపీ టూరిజం డిపార్ట్మెంట్ వెబ్సైట్లలో విడిది, ఇతర టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకునేందుకు వీలుంది. మహాకుంభమేళా జరిగే ప్రాంతంలో భక్తుల కోసం ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉండాలనుకునేవారు సంబంధిత వెబ్సైట్ ద్వారా కాటేజీలు, టెంట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 12 గంటలు, చెక్అవుట్ టైం మరుసటి రోజు ఉదయం 10 గంటలుగా నిర్ణయించారు. టెంట్ కి 18,000, విల్లాకు 20,000 ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాదు ఐఆర్సీటీసీ మహాకుంభ్ గ్రామ టెంట్ సిటీ పేరుతో బస సౌకర్యం అందిస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. బాత్రూమ్స్ తో పాటు వేడి నీరు వచ్చే ఏర్పాట్లు కూడా చేశారు. కుంభమేళాను వీక్షించేందుకు ఎల్ఈడి టీవీ, ఏసీ సౌకర్యాలు సైతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక టెంట్ లో 2 పెద్దలు, 2 చిన్న పిల్లలుండేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకసారి బుకింగ్ పూర్తయ్యాక రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వరు. వేలల్లో ఖర్చు చేయలేమనుకుంటే 1,500 రూపాయలతోనూ బస చేసేందుకు వీలుంది. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక రాత్రి విడిదికి 1,500 నుంచి 35,000 ధరలో వివిధ రకాలైన అకామిడేషన్స్ ఏర్పాట్లు చేశారు. ఇక మహాకుంభమేళా జరిగే ప్రాంగణం మధ్యలో ఉండాలనుకుంటే త్రివేణి సంగమం సమీపంలోని టెంట్ సిటీ బెస్ట్ ఆప్షన్. ప్రయాగ్రాజ్ లోని సంగం సమీపంలోని టెంట్ సిటీ మాల్లో తక్కువ బడ్జెట్ లో బస చేయొచ్చు. ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాల్లోనూ పాల్గొనవచ్చు. సంగమం దగ్గర టెంట్లు కూడా తక్కువ అద్దెకే లభిస్తాయి. అయితే ఈ టెంట్లలో కొంచెం కాంతి తక్కువగా ఉంటుంది. అయితే బాత్రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్నానం చేసేందుకు ఒక ప్రదేశం ఉంటే చాలనుకుంటే ఈ టెంట్ మంచి ఆప్షన్. ఇంకొంత సౌకర్యం కావాలంటే డీలక్స్ టెంట్లు ఎంచుకోవచ్చు. ఇవి 5 నుంచి 10,000 వరకు ఉంటాయి. ఈ టెంట్లలో సపరేట్ బాత్రూమ్, పడుకునేందుకు మంచి సౌకర్యం ఉంటుంది. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సందడి తక్కువగా ఉంటుంది. కుంభమేళా జరిగే ప్రాంతమంతటా అనేక ధర్మశాలలు, ఆశ్రమాలున్నాయి. వీటిలో చాలా చోట్ల ఉచితంగా బస చేసే అవకాశం ఉంది. కొన్నింటిలో తక్కువ మొత్తంలో చెల్లించి ఉండొచ్చు. వీటికి దగ్గరలోని ఉచిత ఆహారం అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అక్కడ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. సంఘం ఘాట్ దగ్గరలో బంగూర్ ధర్మశాల, రాహి త్రివేణి దర్శనం ఉంటుంది. ఇక్కడ ఓ రాత్రికి 2,000 నుంచి 3,000 చెల్లించి బస చేయొచ్చు. ఇవి మాత్రమే కాదు, ప్రయాగ్రాజ్ లోని ఫేర్ ఏరియాకు సమీపంలో ఉన్న విలాసవంతమైన బడ్జెట్ హోటళ్లు ఐఆర్సీటీసీ, యూపీ టూరిజం శాఖ వెబ్సైట్లో ప్రభుత్వం ఉంచింది. ఇక్కడ పార్కింగ్ తో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తారు. కుంభమేళాకు వెళ్లాలనుకున్న వాళ్ళంతా చక్కగా అన్ని ప్లాన్ చేసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.